బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి ఎవరు? నాకు బాగా తెలిసిన మనిషి అయి ఉంటారా, లేకపోతే నా గురించి బాగా తెలుసుకొని మరి బ్లాక్మెయిల్ చేయడానికి రంగంలోకి దిగారా? నాకు బాగా తెలిసిన వ్యక్తులైతే ఎవరికి నేనే అభిని, నేనే నందన అని తెలీదు. అలాంటప్పుడు కొత్త వ్యక్తులకి మాత్రం తెలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఎవరే నువ్వు? నా గురించి నీకెలా తెలిసింది? నన్నెందుకు వెంటాడుతున్నావు? నన్నెందుకు బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటున్నావు? నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఈ ఆడియో ఫైల్ కూడా అదే పంపించుంటుందా? హాయ్ అభి, ఎలా ఉన్నావు? అయినా ఇప్పుడు నిన్ను అభి అని పిలవాలా లేకపోతే నందన అని పిలవాలా? లేకపోతే రెండు కలిపి అభినందన అని పిలవాలా? అయినా ఎలా పిలిచినా నువ్వు పలుకుతావేమోలే. కానీ నువ్వే అభివి, నువ్వే నందనవని అందరికీ తెలిస్తే మాత్రం నిన్నొక మోసగత్తెలా చూస్తారు. ఇన్ని రోజులు వాళ్ళని మోసం చేసినందుకు నిన్నొక చీడ పురుగులా చూస్తారు. సర్లే, ఇవన్నీ నాకెందుకు, కానీ ఒక 2 గంటల్లో నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. రాలేను అనుకుంటే నువ్వున్న ప్లేస్కి నేనే రావాల్సి వస్తుంది. ఒకవేళ నేను అక్కడికి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏదో వాయిస్ నోట్ పంపించిందిలే అన్నంత మాత్రాన వచ్చేస్తుందా ఏంటని అనుకోకు. నా గురించి నీకు తెలీదు. ఒకవేళ నేనే అక్కడికి రావాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ నీకు చూపిస్తా. ఇప్పుడు మీ ఇంటికి ఒక కొరియర్ వస్తుంది. అది ఓపెన్ చేస్తే మీ వాళ్ళందరికీ సర్ప్రైజ్ అవ్వచ్చు, కానీ నీకు మాత్రం షాక్ అవుతుంది. ఆ కొరియర్ అనవసరంగా అందరి చేతుల్లోనూ పడకుండా త్వరగా వెళ్ళి నువ్వే అందుకో, లేకపోతే చాలా ప్రమాదం. బై ది వే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ 2 గంటల్లో నేను పంపించిన లొకేషన్కి వచ్చాయి, సరేనా? పోస్ట్. ఇదిగో పాప, ఇలా రామ్మా. ఏంటి అంకుల్? ఈ ఇంట్లో అభి అంటే ఎవరు? తను మా పిన్నే అంకుల్. తనకి కొరియర్ వచ్చిందమ్మా, ఒకసారి తనని పిలుస్తావా? అలాగే అంకుల్. ఎవరు కావాలండి? అభి అంటే మీరేనా అండి?
నేను కాదు. కానీ ఆ పేరుతో ఉసూర్మని మొహం పెట్టుకుని రొసరొసలాడుతూ ఒక క్యారెక్టర్ ఉందిలేండి మా ఇంట్లో. అయినా తనతో నీకేం పని? లలిత, అతను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా. నోటుకొచ్చిందల్లా వాగి నీ పైత్యమంతా అతని మీద ఎందుకు చూపిస్తున్నావు? ఎందుకు, ఏంటి సంగతి? అభి గారికి కొరియర్ వచ్చిందండి. ఓ, ఈ అభికి కొరియర్లు క్యారియర్లు కూడా వస్తున్నాయా? సరే, నేను ఇస్తాను, ఇవ్వండి. ఆవిడకే ఇవ్వాలండి. నేనేమైనా పక్కింట్లో నుంచి వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నాను అనుకుంటున్నావా? నేను కూడా ఈ ఇంటి మనిషినే. ఇవ్వండి, పర్లేదు. అసలు ఈ అభికి కొరియర్లు పంపించేవాళ్ళు ఎవరున్నారబ్బా? అసలు ఇందులో ఏముంది? వేరే వాళ్ళకొచ్చిన కొరియర్ను ఓపెన్ చేసి చూడ్డం అంత సంస్కారం అనిపించుకోదు. నాకంత సంస్కారం లేదులే శ్రీకర్. అభి పిన్ని, నీకేదో కొరియర్ వచ్చింది. లలిత, ఇది నాకొచ్చిన కొరియర్. నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు? అది నాకొచ్చిన కొరియర్ ఏమో అనుకున్నాను. దీని మీద నా పేరుంది కదా, అంటే కొరియర్ నాకొచ్చినట్టే కదా. వేరే వాళ్ళకొచ్చిన కొరియర్ ఓపెన్ చేయకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? లలిత, నీకు ముందే చెప్పానుగా, ఇప్పుడు బాగా అయిందా? లలిత, ఏమైంది? అభికి కొరియర్ వస్తే లలిత అత్యుత్సాహంతో అది ఓపెన్ చేద్దాం అనుకుంది. అందుకే అభితో 2 చివాట్లు తింది. మీరందరూ ఏంటి అభిని అంత సపోర్ట్ చేస్తున్నారు? ఇందులో సపోర్ట్ చేయడం ఏముంది ఐరేంద్రి? ఇక్కడ ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే సరిపోతుంది కదా. మనమందరం అలా అనుకోవటం మొదలు పెడితే ఇంకా అభి రెచ్చిపోతుంది. పెద్దమ్మా, అభి ప్రవర్తన చూసారా? చాలా వింతగా ఉంది. ఈ కొరియర్ వదిన ఎక్కడ ఓపెన్ చేసేస్తుందో అని చాలా కంగారు పడిపోయింది. అది ఎవ్వరూ చూడకూడదు అనే భయం అభిలో కనిపిస్తోంది. అది కంగారు భయం అని నువ్వెందుకు అనుకుంటున్నావు ఐరేంద్రి? అయినా ఒకరి పర్సనల్ కొరియర్సు లెటర్సు మరొకరు ఓపెన్ చేయటం కరెక్ట్ కాదు కదా. అది కాదు పెదనాన్న, ఖచ్చితంగా అభి ఏదో చేస్తోంది. మళ్ళీ ఏదో గూడు పుటాని పన్నుతోంది. అందుకే ఆ కొరియర్లో ఉన్నది లలితను చూడకూడదని వదిన మీద కోపడింది.